నమస్తే అందరికి. బాగా గుర్తుంచుకోండి, అత్తలము మనము కోడళ్ళతోటి మంచిగుంటే కోడళ్ళు కూడా మనతోటి మంచిగానే ఉంటారు. కోడళ్ళు కూడా అత్తలతోటి మంచిగుంటే అత్తలు కూడా కోడళ్ళతోటి మంచిగుంటారు. ఈ సత్యాన్ని తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా కొడుకు పెళ్లి చేసేటప్పుడు నేను ఒకరింటికి పత్రిక ఇవ్వడానికి పోతే వాళ్ళు ఏమన్నారంటే, మా ఇంటి యజమాని, రేపు పెళ్లి అయినాక మీరు గొడవలు పెట్టుకుంటే మా ఇంటికి వచ్చి నన్ను అడగొద్దు, మేము సరే పంచాయతీ సముదాయించడానికి అని. గిట్లా మాట్లాడుతారు ఏంది వీళ్ళందరూ? ఎందుకు పెట్టుకుంటాం మేము ఇద్దరం అత్తగోడలం అనుకున్నా. నేను ఛాలెంజ్ గా తీసుకున్నాను. 6 ఏళ్ల నుండి ఇంతవరకు నా కోడలే గాని నేనే గాని గొడవ పెట్టుకోలేదు. నా కోడలు నేను ఎంత అంటే అంత మంచిగా ఉంటాం తెలుసా. అసలు ఒక తల్లి లెక్క ఆమె చూసుకుంటే, ఒక బిడ్డ లెక్క నేను చూసుకుంటా. నా బిడ్డను తక్కువ చూడను, నా కోడల్ని నేను తక్కువ చూడను. నేను ఇద్దరిని సమానంగా చూసుకుంటా. నేను ముఖ్యంగా నా కోడలు గురించి ఎవరేదన్నా చెప్పినా నేను నమ్మను. నా కోడలు నన్ను కాదని ఏది దాచిపెట్టదు. నా కోడలు కూడా అంతే, మా అత్తమ్మ అట్లా మాట్లాడదు అని. ఎప్పుడే గాని మనకు కావాల్సిన వాళ్ళకే గాని ఎవ్వరికే గాని మనం అత్త కోడళ్ళ ఒక్క యూనిట్ ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర మనము ఏవి కూడా మనము చెప్పొద్దు. చెప్పిందనుకో వాళ్ళు ఇంకా పుల్లలు పెట్టి మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారు. మనము యూనిట్ ఉండాలి అత్త కోడళ్ళ. బాగా గుర్తు పెట్టుకోండి. ఏముందిరా, ఎందుకు ఈ పంతాలు, ఈ చెట్టులు? ఒక్కడ అన్నం తిని మంచిగా ప్రేమగా ఆప్యాయత ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఇంట్లో. గొడవలు పడితే రోజంతా మైండ్ అంతా క్రష్ అయ్యే అవసరమా మనకి ఈ గొడవలు? మంచిగా హ్యాపీగా ఉండండి.